హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా వియర్ లాక్స్ మినీ గార్డెన్ మిద్దె తోట. నేను ఈరోజు వీడియో తీయబోతున్నాను. ఈ వీడియో చాలా మంచి వీడియో. ఎందుకు అంటే కొంచెం వెదర్ మాత్రం కొంచెం చల్లగా ఉంది, చాలా బాగుంది. మా గార్డెన్లో మంచి మంచి చెట్లు ఉన్నాయి. నేను అవన్నీ ఇప్పుడు మేము చూపిస్తామని నేను మిద్దె పైకి వచ్చినాను. రోజు లిక్విడ్ ఇవ్వడము, కంపోస్ట్ వేయడము, ఎరువు వేయడము, కంపోస్ట్ ఎలా చేయాలో నేను వీడియోలో చూపించినాను కదా, లిక్విడ్ ఎలా చేయాలో చూపించినాను కదా. అయితే ఎండాకాలం కదా మనకి, సమ్మర్కి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో మనము 2 పూటల నీళ్ళు కొన్ని అయినా సరే 2 పూటల నీళ్ళు ఇచ్చుకుంటే చెట్లకు మొక్కలకి మనకు చాలా మంచిగా వస్తాయి. నేనైతే మంచి వీడియోలు అన్నాను కదా, ఇది అవే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇలా అయితే కర్ర సాయంతో నేను టమాటా చెట్లు అయితే ఇట్లా వంగిపోతుంటే ఇట్లా కట్టినాను. ఇట్లా తొట్టిలో వచ్చినాయి. కనకాంబరాల చెట్లు, శంకు పుష్పం చెట్లు, ఇట్లా ఈ లిల్లీ పూల చెట్లు. ఇది మాత్రం చాలా మంచి చెట్టు అనొచ్చు. చాలా మంచిగా పువ్వులు కూడా పూస్తాయి దీనికి. నేను లిక్విడ్ వేయడంలో, ఎరువు వేయడంలో కొంచెం చాలా బాగా పెద్దగా వచ్చింది చూడండి. నేను చిన్న 2 మన ఆలుగడ్డల టైపు, ఉల్లిగడ్డల టైపు ఉంటాయి. ఆ గడ్డలు 2 నేను తెచ్చుకొని ఏలూరులో తెచ్చుకున్నాను. నేను ఈ గడ్డలు తొట్టిలో పెట్టినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగుంది. నేను 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు చెట్టు పెట్టి. ఇట్లా కట్ చేసుకోవాలి ఇవన్నీ. నేను స్పెషల్గా ఒక వీడియో నేను అయితే చేసినాను, చూపిస్తా ఇప్పుడు. నేను వాల్ పెయింట్ ఎలా వేసానో, నేను ఈ వాల్ పెయింట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది, డిజైన్ ఎట్లా వచ్చింది మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా గార్డెన్ ఒకసారి మొత్తం మనం చూసొద్దాం రండి చూద్దాం. ఇక్కడైతే దోసకాయలు, కీర దోసకాయలు అనేది తెలియదు, ఇప్పుడు దోసకాయలు అనేది తెలియదు. ఇవైతే ఇక చాలా బాగా వచ్చినాయి, చెట్టు నిండా వచ్చినాయి ఇట్లా ఇవన్నీ. అక్కడ కూడా కాకరకాయలు వచ్చినాయి. నేనైతే మొన్న పావు కిలో అన్నీ వెళ్ళినాయి, అవి కూడా తెంపాను. అన్ని చిన్న పిందెలు పడ్డాయి, మొత్తం చెట్టు నిండా వచ్చినాయి పిందెలు. ఇంకా చూడండి ఇక్కడ తెంపుతున్నాను, ఎందుకంటే ఈ చిట్టి కాకరకాయలు కదా, ఇంత సైజులు ఉన్నప్పుడే తెంపుకోవాలి. చెట్టు మొత్తం అవతలకి పడ్డది. ఇది ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు 2-3 చూపిస్తున్నాను. చూడండి ఇగో ఇలా. నేను ఇది కూడా ఇట్లా, ఇవి చిన్న వంకాయలు అండి, చిట్టి వంకాయలు. ఈ చెట్టు మాత్రం ఇందులోనే ఉంటుంది, ఇది మాత్రం ఎక్కడ వెళ్ళట్లేదు, వాడిపోలేదు మంచిగా. ఇప్పుడు నేను ఈ చిన్న కాకరకాయల, చిన్న వంకాయల చెట్టు కూడా నేను తీసినాను. ములక్కాయలు అంటారండి ఇవి. ఈ ములక్కాయల వీడియో నేను చేసినాను. ఈ వంటలు వండినా, నేను ఈ ములక్కాయ కూర వండినా, నా వీడియోలో ఉంది, చూడండి మీరు.
ఇంకా నేను ఇట్లా పార్ట్స్ అనేది ఇట్లా తయారు చేసుకొని ఇక ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో అన్ని కొంచెం చెట్లు నింపుతా. ఇట్లా తయారు చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను అన్నీ ప్రతి ఒక్క చెట్టు, నిమ్మ చెట్టు, దాలిమ్మ చెట్టు, అన్ని చెట్లు ఇట్లా. ఇదైతే ఆల్ ప్లస్ చెట్టు కదా, మీకు తెలుసు కదా. ఈ చెట్టు వంటలకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా ఇక్కడ చూడండి, ఇదిగో తులసమ్మ అయితే గన్పులు ఎంత బాగా వచ్చిందో చూడండి. తులసి చెట్టు పెట్టుకుంటే కూడా చాలా మంచిది, మనం పెంచుకోవాలి ఇంట్లో. ఎన్ని తులసమ్మలు ఉన్నా అంత మంచిది, మనం పెంచుకోవచ్చు. ఈజీగా పెంచుకునే మొక్క ఏదంటే తులసమ్మనే. కొన్ని వాటర్ పోస్తే ఆమె మంచిగా పెరుగుతుంటుంది. నేనైతే ఇక ఇప్పుడు ఈ కర్ర సాయంతో ఇప్పుడు దీనికి ఇక్కడ పందిరి ఉంది, ఈ పందిరికి టమాటా చెట్టు ఇట్లా కడుతున్నాను. ఇంకా చూడండి ఇక్కడ కాయలు కూడా వచ్చినాయి. దీన్ని తీసుకొని ఇక్కడ బిల్వపత్రం ఉంది, మారేడు బిల్వపత్రం చెట్టు, మారేడు దళం అంటారు కదా, శివయ్యకు చాలా ఇష్టం కదా. ఇక్కడ వేప చెట్టు ఎంతో బాగా వచ్చింది చూడండి, వేప చెట్టు మాత్రము. ఇది 3 ఆకులు వేసే బిల్వం చాలా మంచిదండి. ఇది శివయ్యకు మనము ఈ పత్రం సమర్పిస్తే ఒక్క ఆకు దింపి పెట్టినా మనకు శివుడు కరుణిస్తాడు. ఇక్కడ చూడండి ఇగో టమాటాలు, ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ చూద్దాం రండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఈ చెట్టుని మా సార్లు అయితే ఎందుకు కట్ చేసినావు అన్నాను. అయితే మొత్తం కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేస్తే మార్చిలో కట్ చేసినాము. మార్చిలో కట్ చేస్తే ఇక మార్చిలేనా కాదు కదా, సారీ జనవరిలో కట్ చేస్తే మనకి 2 నెలలకు మంచిగా ప్రూమింగ్ వచ్చింది. మంచిగా ఎగురు వచ్చి పువ్వులు వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇదో దగ్గరికి కనిపిస్తుంది, ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేను అందులో పోను, చూడండి ఇక ఎంత మల్లె మొగ్గలు ఎంత బాగా వచ్చినాయి. ఇంకా కాడమల్లె అండి ఇవి, మనం ఈరోజు డైలీ దేవుడికి పెట్టుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత మంచిగా ప్రూమింగ్ వచ్చి మంచిగా పెరిగింది మల్లె చెట్టు. కింది నుంచి పైకి వచ్చిందండి, ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది. ఇంతకుముందు అయితే పందిరి వేసాము, ఇప్పుడైతే పందిరి లేదు, పందిరి తీసేసినాము. ఇక నేనైతే ఇందులో హౌస్లో దిగినాను, ఇది వాటర్ ఫాల్స్, దీంట్లో దిగినాను. దీని వీడియో కూడా ఉన్నది, నేను తర్వాత వీడియో దీన్ని చేస్తాను. మేము ఇక్కడ మోటార్ కూడా పెట్టుకున్నాం దీనికి, ఇందులో వాటర్ పోసినప్పుడు ఇది వస్తుంది వీడియో. ఇప్పుడు ఇక్కడ రండి, స్పెషల్గా వీడియో అన్నాను కదా నేను. ఇవి వాల్ పెయింట్, ఇట్లా వాల్ పెయింట్ వేయడం అయింది. ఇక్కడ చూడండి ఇక ఇవన్నీ నేను ఒక తర్వాత వీడియో చేస్తాను నేను దీని గురించి. ఇక్కడ కూడా ఇదంతా రెడీ అవుతుంది, ఇదంతా రెడీ అయినాక అది ఇది మొత్తం ఒకసారి వీడియోలో చూపిస్తా. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా మొత్తము సైడ్ వాల్స్ వేసేసి సైడ్ డిజైన్ వేసేసి మంచిగా నేను ఇట్లా అన్ని బొమ్మలు, కలంకారీ బొమ్మలు, వ్రతము, ఇక్కడ ఒక బొమ్మ, ఇక్కడ ఒక ఫ్లవరు, ఇక్కడ ఒక చెట్టు, అన్నీ ఇట్లా వేసేసుకున్నాను. ఇక్కడ ఒక సూర్యుడు,
ఇవన్నీ వేసినాను. చూద్దాం ఇంకా దీనికి ఏమన్నా చేయాలా అని ఇలా అయితే తయారు చేసుకున్నాము. దీనికి ఇంకా కొంచెం పని ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సక్యులెంట్లు. చూడండి ఎన్ని సక్యులెంట్లు ఉన్నాయో. చూశారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.